400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషికొండ, ఋషులు తపస్సు చేసినటువంటి ఋషికొండ, అటువంటి ఋషికొండని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క విలాసాల కోసం, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ కోసం ఏపీ టూరిజం రీకన్స్ట్రక్షన్ ప్లాన్లో భాగంగా ఋషికొండని పూర్తిగా విధ్వంసం చేసేసి ఋషికొండకి గుండు కొట్టేసి అక్కడ 458 కోట్ల రూపాయలతోని అక్కడ పెద్ద ప్రజా ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఆయన ప్రజా ప్యాలెస్ అనుకుంటున్నారు, అది కాదది ప్రజా ప్యాలెస్ ముసుగులో ముఖ్యమంత్రి తన క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మిస్తున్నారని చెప్పి ఇదే మంత్రులు పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కోర్టులు చెప్తున్నప్పటికీ కూడా, సిఆర్జెడ్ వైలేషన్స్ ఉన్నప్పటికీ కూడా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లియరెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కూడా పూర్తి స్థాయిలో ఇంకా కోర్టు తీర్పులు వెలువడక ముందరే దొడ్డుదారిలో రహస్యంగా ఆగమేఘాల మీద అది పూర్తి స్థాయిలో పూర్తి అవ్వకుండానే టూరిజం కోసం వినియోగించాల్సిన భవనాలని వీళ్ళు ఏ విధంగా వీళ్ళు రహస్యంగా దొడ్డిదారిన వీళ్ళు ఇనాగ్రేట్ చేస్తారని చెప్పి జనసేన పార్టీ అడుగుతోంది. కేవలం వీళ్ళు సోకులకి సంతోషాలకి వీళ్ళు చేసుకున్నటువంటి భవనాలు తప్ప, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఎక్కడా కూడా ఇప్పటి వరకు వాళ్ళు అభివృద్ధి చేసి టూరిజం హబ్గా తీర్చిదిద్దామని చెప్పినట్టు విశాఖ నగరాన్ని నిన్న చూసారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాస్త మొత్తం 2 సార్లు అది మునిగిపోయింది. ప్రజలు పర్యాటకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుంటే ఆ ప్రజల ప్రాణాలకి ఎవరు ఇవాళ సమాధానం చెప్తారు, ఎవరు జవాబుదారీగా ఉంటారు? ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? అసలు అమలు పెట్టరాని చోట, అనుమతులు లేని చోట అర్ధాంతరంగా అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అలాగే ఋషికొండ కూడా మమా అని అనిపించి వీళ్ళు కార్యక్రమాలు చేసేశారు. ఇంత రహస్యంగా ఋషికొండను ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? చార్మినార్ చారిత్రాత్మకమైన కలిగినటువంటి చార్మినార్ తెలంగాణకు సంబంధించి చార్మినార్ని అంత గ్రాండ్గా చూసుకుంటాం. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఋషికొండ కూడా ఆ ఖ్యాతి దక్కుతుందని చెప్తున్నటువంటి నాయకులు మీరు ఏం చెప్తారు? ఋషికొండకి ఆ ఖ్యాతి దక్కుతుందనంటే ఋషికొండ నిజంగా టూరిజం ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చిన పర్మిషన్ టూరిజం గురించి ఉపయోగిస్తే ఖ్యాతి దక్కుతుంది. కానీ టూరిజం ముసుగులో అది జగన్ ప్యాలెస్ కనుక నిర్మించుకొని ఉంటే ఆ ఖ్యాతి ఎలా దక్కుతుంది? ఇప్పుడు దేవుడును దెయ్యం ఒక దగ్గర ఉండవు కదా. దేవుడు ఉండాల్సిన చోట దేవుడు లేకుండా దెయ్యం ఉండి అది దేవుడిలాగా మనం దేవాలయంలో పూజించాలంటే చేయలేం కదా. సో కాబట్టి ఋషికొండ అన్నది పర్యాటక భవనం, పర్యాటకుల కోసం అది వినియోగించాలి. ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం వినియోగించేటట్టయితే మీడియా వాళ్ళు ఎందుకు ఎలవ్ చేయరు? ప్రజలను ఎందుకు అక్కడ ఎలవ్ చేయరు? అంత పెద్ద పోలీసులు, కొన్ని 100 మంది పోలీసులు పహారా ఎందుకు? మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎందుకు? ఋషికొండ ప్రజల దానంతో కట్టినటువంటిది కదా, ప్రజల సొమ్ము కదా, ప్రజలు ఉండడానికే కదా. ప్రజలు ఎవరైనా సరే ఇప్పుడు మీరు వెళ్ళి, నేను కానీ ఎవరైనా వెళ్ళి మనం అక్కడ హోటల్లో రిసార్ట్ బుక్ చేసుకోవచ్చా? ఆ అవకాశం ఉందా? దానికి కావాల్సిన సదుపాయాలు అవి ఉన్నాయా? ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తాయి.